ధ్యాన శ్లోకం. పార్థాయ ప్రతిబోధితాం భగవత నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునిన మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా స్వాం అనుసంధామి ఓ భగవద్గీతే భవద్వేషిణీం. ఇంట్లో పార్థాయ అని నిన్న చెప్పే కదా పృథ. అయితే స్టోరీ కృష్ణుడి గురించి కూడా కొద్దిగా తెలియాలి కదా. ఆయన యదువంశంలో పుట్టాడు. యదువంశంలో శూరుడు అనే ఒక రాజు ఉండేవాడు. అందుకే శూరుడు అనే దాంట్లో పుట్టాడు కాబట్టి తాత ముత్తాతల్లో శూరుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి ఆయన శౌరి అంటారు. తర్వాత ఈ శూరుని కొడుకే వసుదేవుడు, అందుకే ఈయనను వాసుదేవుడు అంటారు. ఇవన్నీ అపత్యార్థాలు, సంతానార్థం అంటారు. అయితే ఈ శూరునికి పృథ అనే కుమార్తె కూడా ఉన్నది. వసుదేవుడు కుమారుడు, తర్వాత పృథ అనే కుమార్తె కూడా ఉంది. మరి ఈ శూరుడు ఏం చేస్తాడంటే మేనత్త కుమారుడైన కుంతిభోజుడు అనేవాంతో చాలా స్నేహంగా ఉండేవాడు. ఈ కుంతిభోజునికి సంతానం లేదు కాబట్టే శూరుడు ఏం చేస్తాడు, ఆ మిత్రత్వం వల్ల అతనికి ఈ పృథను దత్తత ఇస్తాడు. అందుకే ఆ పృథకు పుట్టిన వాళ్ళు కాబట్టి వీళ్ళు పార్థులు అంటారు. ఇక్కడ అర్జునునికి స్పెషల్ గా అందుకే పార్థాయ అని, ఎందుకంటే వీళ్ళందరూ కూడా పార్థులే, పృథ నుంచి వచ్చారు కాబట్టి. ఈయనకు స్పెషల్ గా అందుకే పార్థాయ అనే పదం వచ్చింది. పార్థ పృథ కుమారుడు కాబట్టి పార్థ. రుకారం ఏమవుతుంది, వృద్ధి వచ్చి, ఎందుకంటే సంతానార్థం. కశ్యపుని వంశంలో పుట్టారు కాబట్టి కాశ్యపులు. భార్గవుని వంశంలో పుడితే భార్గవులు. తర్వాత అదితికి పుట్టాడు కాబట్టి ఆదిత్యుడు. వృద్ధి వచ్చింది. ఇవన్నీ సందులు, సమాసాలు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మనం ప్రతి శబ్దం దాని ఉత్పత్తి అది తెలుసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ సరస్వతి జన్మదినం, అక్షరాభ్యాసం. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే మామూలుగా బట్టి పట్టిస్తున్నారు శ్లోకాలను. యాక్చువల్గా బట్టి పట్టడం కాదు, మొదలు థియరీ ప్రాక్టికల్స్ అని రెండు ఉంటాయి. మనం కాలేజీలలో కూడా అట్లనే చదువుకుంటాం. ఫస్ట్ థియరీ చెప్తారు ఒక విషయం గురించి, చెప్పాక ప్రాక్టికల్ అంటే ఫస్ట్ జ్ఞానం రావాలి, తర్వాత కర్మ, ఆ విషయం ఇట్లా చేయాలి అనేది ఎగ్జిక్యూషన్ ఉంటుంది. కంపెనీల్లో కూడా ఆర్కిటెక్చర్ మొదలు చేస్తాం, తర్వాత ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ప్రతి దాని దగ్గర విషయం తెలుసుకోవాలి, ఆ తర్వాత పని చేయాలి. ఏ పని చేయాలన్నా కూడా దాని గురించి అవగాహన ఉండాలి. అవగాహన లేకుండా ఏ పని చేసినా అది మంచిగా ఉండదు, ఫెయిల్ అవుతుంది. బిల్డింగ్ కట్టాలన్నా మొదలు ఆర్కిటెక్చర్ ఏంటి అంతా ప్లానింగ్ చేస్తాం, తర్వాత బిల్డింగ్ కడతాం. అట్లనే ఈ సబ్జెక్టు కూడా ఏది చదవాలన్నా మొదలు దాంట్లో అవగాహన తెచ్చుకోవాలి. అవగాహన తెచ్చుకున్న తర్వాతనే దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి. అట్లనే ప్రతి పదంలో ఇట్లా హిస్టరీ ఉంటుంది, ఎట్లా వచ్చింది ఏంటి, దాని రూట్ ఏంటి, అవన్నీ తెలుసుకుంటే అది చదివేటప్పుడు మీకు అవన్నీ స్ఫురిస్తుంటాయి. ఇప్పుడు పార్థాయనంగానే పార్థుడు ఎట్లా వచ్చింది, ఆ పృథ, తర్వాత దాని హిస్టరీ ఏంటి, ఈ పృథ ఎవరి బిడ్డ అంటే శూరుని బిడ్డ. అందుకే కృష్ణుడు అదే వంశంలో పుట్టాడు కాబట్టి తాత పేరు మీద శౌరి అనే పేరు వచ్చింది. శూరుని కొడుకు వసుదేవుడు కాబట్టి వాసుదేవుడు అని వచ్చింది. ఇట్లా విషయాలు మొత్తం మీకు అర్థమైపోతుంటాయి అన్నట్టు. అయితే పార్థాయ ప్రతిబోధిత భగవత నారాయణేన స్వయం. నారాయణ అనే శబ్దం కూడా చాలా గమ్మత్తుగా ఉన్నది. ఇది శంకర భగవత్పాదులు దీన్ని నారాయణుణ్ణి శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయగుం శివ.
యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ యథాంతరం న పశ్యామి తథా మే స్వస్తిరాయు. శివాయ విష్ణు రూపాయ. శివుడు విష్ణువు. శివుడు కూడా విష్ణు రూపంలోనే ఉంటాడు. ఒకళ్ళ హృదయంలో ఒకళ్ళు ఉంటారు. అంటే ఇద్దరి మధ్య భేదము లేదు. అదే జ్ఞానం. అది జ్ఞాన పంచమి. జ్ఞానం ఏంటి అంటే భేదము లేదు, అభేదత్వం. ఎందుకంటే మనం చదివే భగవద్గీత ఏం చెప్తున్నది? అద్వైతామృత వర్షిణి. ద్వైత భావాన్ని దూరం చేసే శక్తి జ్ఞానం. కాబట్టి ఇక్కడ నారాయణ అనే పదం చెప్పేవాడెవరు? నారాయణుడు, కృష్ణుడు. ఆ పేరులోనే ఇతనికి శివునికి మధ్య తేడా లేదు అని శంకరాచార్యులు చెప్తారు. ఎట్లా నారాయణుడు అంటే శివుడు ఎట్లయితాడు అని డౌట్ వచ్చింది. అంటే రా అంటే డబ్బు, రై అంటే డబ్బు అన్నట్టు, దాని నుంచే రా. ఆ రా అంటే డబ్బు లేనివాడు అన్నట్టు. రా అంటే డబ్బు, అరా అంటే డబ్బు లేనివాడు. తర్వాత నారా, నా అనేది నెగిటివ్, ఆ నెగిటివ్. రెండు నెగిటివ్లు అయితే పాజిటివ్ అవుతుంది. రెండు నెగిటివ్లు అయితే పాజిటివ్ అవుతుంది. నారా అంటే ఇప్పుడు ఏంది? డబ్బు కలవాడు అయిపోయింది. నారా అయన అంటే డబ్బు కలవాడు, అయనము అంటే స్థానము. డబ్బు కలవాడు స్థానము కాగలిగిన వాడెవరు? కుబేరుడు ఎక్కడ ఉంటాడు? ఈశాన్యం దిక్కులో ఉంటాడు. అందుకే శివుణ్ణి కుబేర సఖ అంటారు. కుబేరునితో అతనికి ఫ్రెండ్షిప్. అంటే అర్థం ఏంటంటే ఒకటే పక్క ఇళ్ళు అన్నట్టు. పక్క ఇళ్ళు ఉన్నప్పుడు దోస్తాను ఉంటది. అందుకే ఇక్కడ నారాయణ అనే శబ్దం శివుడి అర్థంలో శంకరాచార్యులు 24 కేశవనామాలకు ఆయన భాష్యం చెప్తాడు. ఆ భాష్యంలో నారాయణ అంటే శివుడు అన్నట్టు. నారాయణ అంటే విష్ణు కూడా ఉన్నది. నారా అంటే జలాలు. జలాలు స్థానము కాగలిగిన వాడు. పాల సముద్రంలో ఉంటాడు కాబట్టి నారా అంటే జలాలు అని ఉన్నది. దాన్ని చాలా విచిత్రంగా అద్వైత సిద్ధాంతాన్ని అధ్యేశాడు కాబట్టి ఆయన ఏం చేశాడు? ఈ నారా అనే పేరుకు కుబేరుడు అనే పేరు అర్థం తీసి ఆ కుబేరుడు స్థానంగా కలిగిన వాడెవరు అంటే శివుడు. కాబట్టి శివాయ విష్ణు రూపాయ, శివరూపాయ విష్ణువి. ఇద్దరి మధ్య భేదము లేదు. అభేదత్వాన్ని ప్రకటించాడు కాబట్టి తెలివిగా భగవద్గీత ధ్యానంలో విష్ణువుకి ఎన్నో పేర్లు ఉన్నాయి. అన్ని పేర్లు వాడకుండా ఇక్కడ నారాయణ అనే పేరు వాడాడు. అందుకే పార్థాయ. ఈ పార్థాయ అనే పేరు ఎందుకు వాడాడు? మరి వేరేవి కూడా ఉన్నాయి. ధనంజయ, సవ్యసాచి, ఇట్లా వేరే పేర్లు కూడా ఉన్నాయి. పార్థ అనే పేరు ఎందుకు వాడాడంటే ఒకటి పృథ కొడుకు, అది నార్మల్. మరి వేరేవి కూడా వాడవచ్చు కదా, వాడవచ్చు. కానీ పృథ్వీ అంటే ఏంటి అంటే భూమి, మూలాధారం అన్నట్టు. ప్రతి వాళ్ళు మూలాధారంలోనే ఉంటారు. అజ్ఞానావస్థ అన్నట్టు. మూలాధారం అంటే అందరూ అజ్ఞానావస్థలోనే ఉంటారు. జన్మతా జాయతే శూద్ర. నేను కూడా జన్మత శూద్రుణ్ణి. ఎందుకంటే అది రూల్ అంతే, అందరూ శూద్రులే, నేను కూడా శూద్రుణ్ణి. కర్మణా జాయతే ద్విజ. మీరు చేసే పని వల్ల ద్విజత్వము అంటే రెండవ జన్మ అన్నట్టు. జ్ఞానం వల్ల సంస్కారా ద్విజ ఉచ్యతే. సంస్కారం వల్ల మనిషికి రెండవ జన్మ వస్తుంది. అయితే ఇక్కడ పార్థ అనే పదం ఎందుకు వాడాడంటే అతను అజ్ఞాన స్థితిలో ఉన్నాడు. ఎవరు? అర్జునుడు. అజ్ఞాన స్థితిలో ఉన్నవాడు కాబట్టి అర్జున అనే శబ్దం వాడలే. అర్జున అంటే అక్కడ తెలుపు రంగు సత్వగుణాన్ని ఇండికేట్ చేస్తుంది. ఆల్రెడీ తెలియవంతునికి చెప్పాల్సింది ఏముండదు. మొత్తం తెలిసిన వాడికి చెప్పాల్సింది ఏముండదు. వాళ్ళకి ఎవరు చెప్పరు కూడా. నాకు తెలుసు అన్న వాడికి ఎవరు చెప్పరు. అట్లా చెప్పొద్దు కూడా. చెప్తే సరస్వతిని అక్కడ ఇన్సల్ట్ చేసినట్టు అవుతుంది. నాకు తెలుసు అంటే వాళ్ళు ఇక వినాదు, దూరం వెళ్ళిపోవాలి అక్కడి నుండి. తెలియదు అన్నప్పుడు మాత్రమే వినాలి. అయితే అందుకే పార్థ అనే శబ్దం వాడాడు అన్నట్టు. భూతత్వంలో ఉన్నవాడు కాబట్టి మూలాధారంలో కుండల్ని నిర్దిస్తుంది. అంటే అజ్ఞానావస్థ అన్నట్టు. కుండల్ని అంటే అక్కడ ప్రాణశక్తి, ఆత్మశక్తి నిద్రావస్థలో ఉన్నది.
ఇతని దృష్టి అంతా ప్రపంచం మీద తిరుగుతున్నది. కాబట్టి నిద్రావస్థలో ఉన్న వ్యక్తి మూలాధారంలో ఉంటాడు. మూలాధార తత్వం పృథ్వీ తత్వం, తత్వంతో కూడి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ పార్థ అనేది అర్జున అని వేరే పదాలు వాడకుండా పార్థ. ఇట్లా ఉంటాయి అన్నట్టు. ప్రతి దాంట్లో కూడా ఒక్కొక్క శబ్దంలో అనంత శక్తులు ఉంటాయి. వాటిని మనం చాలా విద్య అంటే ఒక సముద్రం లాంటిది. సరస్వతి ఇక్కడ ఏం చేస్తుంది, అందుకే గాయత్రస్ ఏకపది ద్విపది త్రిపది సా చతుష్పది అష్టాపది నవపది భభూషి సహస్రాక్షర పరమే వ్యోమం. గౌరీ మిమాయ అని మనం మంత్రం చదువుతాం. ఇది గౌరీకి అవుతున్నాం మనం. గౌరీర్ మిమాయ. అసలు ఇక డీటెయిల్డ్ గా పోతే ఇది గౌరీ మంత్రమా అసలు, లేదా వాగ్ మంత్రమా? ఋగ్వేదంలో వాక్ సూక్తం, జ్ఞాన సూక్తం అని ఉంటది. ఆ జ్ఞాన సూక్తంలోని మంత్రం ఇది, గౌరీ మిమాయ శైలాను. మనం దాన్ని దేనికి వాడుతున్నాము అంటే గౌరీదేవికి అని వాడుతున్నాం. భావం అట్లా వేసుకున్నాం మనం. సరే, భావం మంచిది, భావం ప్రధానం, దాంట్లో డౌట్ లేదు. కానీ దాని హిస్టరీ గిట్ట విచారిస్తే అది జ్ఞాన సూక్తంలోని మంత్రం. అయితే గౌరీర్ మిమాయ అని ఎట్లా వచ్చింది? గౌరీ అనేది ఈకారాంత స్త్రీలింగం. గౌరీర్ అని రాదు, గౌరీ అనే ఉండాలి. మరి గౌరీకి అయితే గౌరవం అంటే తెల్లవర్ణం అన్నట్టు, గౌరవర్ణం. గౌరీర్ అని రాదు, గౌరీ మిమాయ అని ఉండాలి. కానీ మంత్రం ఋగ్వేదంలో ఎట్లా ఉన్నది, గౌరీర్ మిమాయ సలిల అని తక్షత్తి ఏకపది. అంటే గౌహు అంటే వాక్కు అన్నట్టు. గౌహు ఈహి మిమాయ అని విడదీయాలి దాన్ని. గౌహు ఈహి మిమాయ. గౌహు అంటే వాక్కు. ఈహి కొన్ని స్పెషల్ ఈకారాంత శబ్దాలకు విసర్గ వస్తుంది. శ్రీహి ప్రథమ ఏకవచనం శ్రీహి. ఇట్లా మీరు శబ్ద శాస్త్రాన్ని, ఎందుకంటే సరస్వతి చాలా జాగ్రత్తగా, మనం చెప్పేది చాలా జాగ్రత్తగా పలకాలి. అటు ఇటు పలుకుతే అదే అలవాటైపోతుంది. ఎందుకంటే శబ్దము అర్థము అంటే శబ్దంతో పాటు భావము, ఈ రెండు ఇంపార్టెంట్. భావం ప్రధానం. అందుకే కాళిదాసు రఘువంశం మొదలు పెట్టేటప్పుడు వాగర్థావివ సంపృక్తవు, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఇంపార్టెంటే. శబ్దం ఎంత ఇంపార్టెంటో భావము అంత ఇంపార్టెంట్. ఈ రెండు కలిసి ఉంటాయి ఎప్పుడు. భావము శబ్దము అంటే శబ్దము అర్థం, అర్థం నుంచి భావం ఉంటది. ఆ అర్థం బేస్ అంటే ఒక ఏదో పదం వాడి కూడా దానికి ఏం లేకున్నా మనం ఒక భావం దాంట్లో మనం ఉపయోగించవచ్చు. అది మొత్తం ప్రొటెక్ట్ చేస్తుంటది ఈ భావం. శబ్దము పార్వతి లాంటిది. అందుకే వాగర్థావివ సంపృక్తవు. వాగర్థ ప్రతిపత్తై జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వాగర్థావివ సంపృక్తౌ. వాక్కు అర్థము, వాక్కు అర్థము ఎట్లనైతే ఒకటికొకటి కలిసి ఉంటాయో, సంపృక్తౌ అంటే కలిసి ఉండే ఈ వాగర్థాలను అన్నట్టు. వాగర్థావివ అంటే వాక్కు అర్థము వలె, సంపృక్తౌ కూడి ఉన్న. వాగర్థ ప్రతిపత్తి. వాక్కు అంటే పర్పస్ ఏంటి, వీళ్ళు పార్వతీ పరమేశ్వరులు ఎట్లా ఉన్నారు అని చెప్తున్నారు అన్నట్టు ఇక్కడ ఈ శ్లోకంలో. ఫస్ట్ ఏదైనా మంత్రానికి మనం ఏం చేసుకోవాలి, పద విభజన చేసుకోవాలి. పద విభజన చేసుకొని వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని చేసుకొని, దీంట్లో వర్బ్ ఏంటి, ధాతు ఏమున్నది, క్రియాపదం ఏంటి అంటే వందే, నమస్కరిస్తున్నాను. ఎవరిని అంటే పార్వతీ పరమేశ్వరౌ, పార్వతీ పరమేశ్వరులను నమస్కరిస్తున్నాను. శ్రీ విద్య అంటే వాళ్ళిద్దరే కదా. పార్వతీ పరమేశ్వరుల తత్వం, ఐక్యతత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో అంటే అంత అద్వైతము, అద్వైత స్థితి. పార్వతీ పరమేశ్వరులకు మధ్య భేదము లేదు.
పార్వతీ పరమేశ్వరం. వాళ్ళు ఎవరు? జగత పితరవు. ఇక్కడ మాతా పితరవు అని వాడకుండా పితరవు అన్నాడు అంతే. పితరవు అన్నది డ్యూయల్, ద్వితీయ, మన ద్వివచనం. మరి మాతా పితరవు అనాలి. కానీ పితరవు అని ఎందుకు వాడాడంటే వ్యాకరణంలో ఎప్పుడైతే ఇద్దరి మధ్య భేదం ఉండదో అప్పుడు మొదటి పదం ఎగరగొట్టచ్చు. అందుకే దాంట్లో కూడా తెలివిగా మొదటిది ఎగరగొట్టి ఏం ప్రూవ్ చేస్తున్నాడంటే వీళ్ళిద్దరి మధ్య తేడా లేదు అని ప్రూవ్ చేస్తున్నాడు. మాతా పితరవు అని అనాలి, కానీ మాతా ఎగరగొట్టి పితరవు అన్నాడు. అంటే ఇద్దరు సేమ్. వాళ్ళు ఎట్లా ఉన్నారు? జగత్తుకు తల్లిదండ్రులు. ఈ జగత్తంతా ఉన్నది అంటే వాళ్ళల్లో ఏమున్నాయి అంటే పార్వతీ పరమేశ్వర్ల వల్ల ఇదంతా సృజింపబడ్డది. వాగర్థావివ సంపృక్తం. వాళ్ళు ఎట్లా ఉన్నారు అంటే వాక్కు అర్థం ఎట్లనైతే కలిసి ఉంటాయో అట్లా ఉన్నారు వాళ్ళు. వాళ్ళ మధ్య భేదాభిప్రాయం చేస్తే వాక్కుకు అర్థానికి సపరేట్ గా అర్థం ఎట్లా చెప్తారు? శబ్ద ప్రయోగం లేనిది అర్థం చెప్పలేరు. శబ్ద ప్రయోగం ఉండాల్సిందే, అప్పుడే అర్థం దాని వెంబడి ఆటోమేటిక్ గా వస్తుంది. అట్లా సంపృక్తం వాగర్థ ప్రతిపత్తి. పర్పస్ ఏంటి అంటే ఇవన్నీ ఎందుకు చెబుతున్నాం ఇవాళ? సరస్వతి విద్య మనకి ఎందుకు కావాలి అంటే వాక్కు అర్థము ఆ రెండు ప్రతిపత్తయే పొందడము కొరకు. వాగర్థాయ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తి. జగత అలాంటి దాని కొరకు, ఆ పర్పస్ కొరకు. ఒక పని చేస్తున్నాం అంటే ఒక పర్పస్ ఉంటది. ఏంటి పర్పస్ అంటే వాక్కు అర్థము అంటే పార్వతీ పరమేశ్వరుల తత్వాన్ని తెలుసుకునుట కొరకు అన్నట్టు. కొరకు నేను వాళ్లకు నమస్కారం పెడుతున్నాను. ఇక్కడ గౌరీర్మిమాయ వాక్కు అంటే వాక్కు అంత ఇంపార్టెంట్. సరస్వతి జ్ఞానం అంటే శబ్దము శబ్దార్థము ఆ రెండింటిని మీరు కలిసి తెలుసుకోవాలి. ఉత్త శబ్ద ప్రయోగం చేసుకుంటూ పోతే, మంత్రాలు ఉత్తగానే బట్టి కొట్టుకుంటూ పోతే దాని అర్థము లోపల ఉండదు, భావము సరిగ్గా రాదు. కాబట్టి రెండు మంచిగా నేర్చుకుని శబ్ద ప్రయోగం మంచిగా ఉండాలి, భావ ప్రయోగం మంచిగా ఉండాలి. భావం లోపల నుంచి వస్తుంటది, మనసులో నుంచి. శబ్దం బయటికి వినబడుతుంది. అందరికి వినబడేది శబ్దం. ఇక లోపల నేను ఏం ఆలోచిస్తున్నా అనేది భావం, అర్థం. అది లోపల ఉంటది, అది ఎవరికి అర్థం కాదు. నేను మాట్లాడే మాట ఎందుకు మాట్లాడుతున్నా అని ఎవరికి తెలియదు. అది కరెక్ట్ గా వాళ్ళని అర్థం చేసుకునే వాళ్ళకే ప్రతి వాక్కు వెనుక అంతరార్థం ఏమున్నది అని తెలుస్తుంది. ఆ భావము అర్థం వెనుక హిడెన్ ఉంటాయి అవి. ఇది మాత్రం శబ్దం మాత్రం అందరికి వినబడుతుంటది. కరెక్ట్ గా వినే వాళ్లకు దాని భావము అర్థం స్ఫురిస్తుంటది అన్నట్టు. ఎందుకంటే ఏ వ్యక్తి నుంచి వచ్చింది కాబట్టి అతని తత్వం ఇలా ఉంటది, కాబట్టి దాని వెనుక భావార్థాలు అట్లనే ఉంటవి అని వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇక్కడ కూడా మంత్రం చదివేటప్పుడు చాలా క్లియర్ గా మంచిగా చదవాలి. ఏకాగ్రత వల్ల మీకు భక్తి అనేది ఏం చేస్తుంది అంటే భావార్థాలను ఇస్తుంది. భక్తి భావాన్ని ఇస్తుంది, భావ పుష్టి. భక్తి లేకుంటే భావం సరిగా ఉండదు, చిత్తం అటు ఇటు చంచలం అవుతుంటది. పైకి శబ్దం చదువుతుంటారు, మంచినే అవుతారు, కానీ చిత్తం పరిభ్రమిస్తుంటది. అంటే భక్తి రసం లేదన్నట్టు, అంటే భావం సరిగ్గా లేదు లోపల. ఇక పైకి ఎదగడం కూడా ఇంపార్టెంటే మరి, ఎందుకంటే అందరికి వినవడం కూడా అది లేకుంటే పని కాదు కదా. కర్మ అంతా పైకి చేసే దాని మీద కర్మ నడుస్తుంటది, లోపల భావం జ్ఞానం లోపల నడుస్తుంటది. ఇట్లా రెండిటి సమన్వయంతో ఏదైనా సాధ్యం. అందుకే కర్మ జ్ఞానం, అవగాహన, ఎగ్జిక్యూషన్ ఈ రెండు నడవాలి ఎప్పుడు హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఒకటే చేసేది ఇంతే అట్లనే ఉన్నది అంటే అది మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి జ్ఞాన సరస్వతి ఆమె ఈ రెండిటిని బోధిస్తుంది. రెండిటి ఐక్యమే జ్ఞానము, ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే భగవద్గీత మొత్తం చెప్పేది ఒకటి జ్ఞానం చెప్తున్నది అంటారు. రెండోది ఇక్కడ అర్జునుడిని ఏం చేస్తున్నాడు అంటే కృష్ణుడు కర్మకు ప్రచోదనం చేస్తున్నాడు. యుద్ధం మధ్యలో వచ్చి నేను వెళ్ళిపోతా, సన్యాసం స్వీకరిస్తా అని అర్జునుడు
ఇది ఏంటంటే బాధతో విషాదంతో వెనుక కోదామని డిసైడ్ చేసుకున్నప్పుడు అప్పుడు కృష్ణుడు కర్మ ప్రచోదనం కోసం జ్ఞానాన్ని ఉపదేశిస్తాడు. అంటే నువ్వు కర్మ ఎందుకు చెయ్యాలి, పర్పస్ ఏంటి, నువ్వు చెయ్యాల్సిందే అని. అందుకే ఇక్కడ భగవద్గీత ద్వారా మీకు ఈ రెండు తెలవాలి. శబ్దార్థాల లాగా జ్ఞానము కర్మ ఈ రెండు రెక్కలు లాంటివి అన్నట్టు. పక్షి ఆకాశంలో ఎగరాలంటే రెండు రెక్కలు ఉండాలి, ఒకటే రెక్క ఉంటే పైకి ఎగరలేదు. కాబట్టి ఏ పని చేసినా కూడా జ్ఞానము కర్మ ఈ రెండు కలిస్తేనే మనిషి ముందరికి పోగలుగుతాడు. మరి వేదంలో మొదలు కర్మకాండ ఉన్నది కదా, జ్ఞానకాండ చివరిలో ఉన్నది కదా అని కొందరు అంటారు. అంటే కర్మకాండ ఉన్నది, జ్ఞానకాండ చివరిలో ఉన్నది. కర్మకాండలో కూడా జ్ఞానం అంతర్గతమైంది. ప్రతి మంత్రంలో వాళ్ళు బ్రాహ్మణ సహితంగా అవి చేయాలి పనులు. ప్రతి మంత్రంలో కూడా జ్ఞానం ఉన్నది, అది కరెక్ట్ గా అర్థం చేసుకుంటే. అది అర్థం తెలియకుండా మనం ఏం చేస్తున్నాం అంటే కేవలం మంత్రాలను బట్టి కొట్టి అది చదువుకుంటూ పోని భావం ఏమన్నా ఉన్నదా, మంచి భక్తితో సరే చదువుతున్నామా అంటే పోని అట్లనన్నా ఇదంతా కవర్ అవుతుంది అంటే అది కూడా లేకుండా చిత్త చాంచల్యం అటు ఇటు ఉరుక్కుంటూ ఏదో చేయాలి అనే భావనతో చేస్తే అది పూర్తిగా మొదటికే మోసం వస్తుంది. ఇటు శబ్దము సరిగ్గా వస్తలేదు, అటు భావం సరిగ్గా లేకుంటే ఓవరాల్ గా ఎగ్జిక్యూషన్ ఘోరంగా ఉంటుంది. అందుకే ఈ రెండు గుర్తు పెట్టుకోండి ఎప్పుడు. జ్ఞానం ఉండాల్సిందే ఏ విషయం చేయాలన్నా, తర్వాత కర్మ కూడా ఉండాల్సిందే. ఒకటే ఉంటే పనికిరాదు. ఇప్పుడు మాట్లాడుతున్నా అంటే కర్మ చేస్తున్నానంటే, కర్మ అంటే వాక్కు కూడా ఒక కర్మేంద్రియమే. వాక్ పాణి పాదోపస్థ పాయు ఇవన్నీ కర్మేంద్రియాలు. ఈ మాట్లాడడం కూడా ఒక కర్మని. ఆ మాటల ద్వారా మళ్ళీ జ్ఞానము అనేది ఉపదేశింపబడుతుంది. ఏదో సొల్లు మాట్లాడుతులేము కదా, ఆ మాటల్లో ఒక అర్థం ఉన్నది. కాబట్టి ప్రతిది కూడా కర్మనే, మాట్లాడడం కూడా ఒక కర్మనే. కర్మేంద్రియాలు అందుకే మనకున్నవి 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. సో మనం చేసే ప్రతి కర్మ వాక్ పాణి పాద పాయూపస్థ 5 ఏదైతే పనులు చేస్తామో అన్ని మళ్ళీ జ్ఞానయుక్తంగా అన్ని వాటితో లింక్ అయి ఉండాలి. ఆ జ్ఞానేంద్రియాలకు శబ్ద స్పర్శ రూపరస గంధాలు ఇవి తన్మాత్రలు అంటారు. అవి లింక్ అవుతాయి అన్నట్టు. ఇక ముందర సాంఖ్య యోగంలో ఇవన్నీ వస్తాయి. మొదలు అర్జునుడు వెనుక కొంగానే అప్పుడు కృష్ణుడు ఒక్కొక్కటి చెప్తుంటాడు అన్నట్టు. అనేక విధాలుగా అతన్ని కర్మ చేయడానికి ప్రచోదనం చేస్తాడు. అయితే ఇక మనం నిన్న ఏం చేసాం, 3 శ్లోకాలు చెప్పుకున్నాం. అయితే గురువు యొక్క డ్యూటీ ఏంటి అంటే అజ్ఞానం నుంచి మనిషిని దూరం చేయడం. అజ్ఞానం అంటే ఏంటి అంటే ఇప్పుడు చెప్పిందంతా, చేసే పని అంతా, చెప్పిన పని అంతా ఏదైతే ఉంటుందో ఇది గురువు చేస్తాడు. మనలో ఉన్న అంధకారము అంటే ఇప్పుడు చేసిన 2 కర్మ జ్ఞానం, ఈ 2 సరిగ్గా చేయకుంటే అది అంధకారం. కర్మ సరిగ్గా చేయకున్నా అంధకారమే, ఆ చేసే పని మీద అవగాహన లేకున్నా అంధకారమే. అందుకే ఈ 2 ఒకదానికొకటి కలిసి ఉండాలి. రెండిటి మీద ట్రైన్ చేయడమే వ్యక్తిని గురువు యొక్క పని. అప్పుడే అతను సక్రమంగా 2 రెక్కలతో, ఈ 2 రెక్కలప్పుడు తెచ్చుకొని అతను మంచిగా ఎగరగలుగుతాడు. ఇండిపెండెంట్ గా అతను అన్ని పనులు చేసుకోగలుగుతాడు. అప్పుడు ఇక గురువు అవసరం ఉండదు. ఎప్పుడైతే 2 సమన్వయం జరుగుతుందో అప్పుడు మనిషి జీవితంలో అతను మళ్ళీ ఇంకొకటికి అది ఆ పని చెప్పగలుగుతాడు. అందుకే ఈ సమన్వయం చాలా ఇంపార్టెంట్. జ్ఞానము కర్మ సమన్వయం. ఏ మంత్రం చదివినా, ఏ పని చేసినా రెండిటి సమన్వయం చేయకుంటే, సమన్వయం కాకుంటే ఇక్కడ మీరు ఆ పనిలో ఫెయిల్ అవుతారు. ఇప్పుడు మనం నిన్న చెప్పిన వాటికి మళ్ళీ ఒకసారి దాన్ని రివైజ్ చేసుకోండి.
ఏంటి ధృతరాష్ట్ర ఉవాచ అక్కడి నుంచి మొదలైంది. ఇంతకుముందు పార్థాయ అన్నట్టు ఇక్కడ కూడా ధృతరాష్ట్రుడు ఏంది, ప్రతిదానికి శుభం మాట్లాడాలి కదా, ఏ పని చేసినా కూడా శుభంతో మొదలు పెట్టాలి. మరి ధృతరాష్ట్ర ఉవాచ అని ఎందుకు మొదలు పెట్టాడు ఇక్కడ అంటే, ఇక్కడ పరిస్థితి ఏంటంటే అంధకారం ఉన్నది. అంధకారం ఉంటేనే ప్రకాశం యొక్క అవసరం ఉంటది. ఆల్రెడీ ప్రకాశం ఉంటే అంధకారం అవసరం, అది అక్కడ వేరే మళ్ళీ ప్రకాశం చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ తెలిసిన వాడికి చెప్పాల్సిన అవసరం లేదు. తెలియని వాడికే మనం విషయం చెప్తాం. అందుకే ధృతరాష్ట్ర ఉవాచ, వీడు అజ్ఞానంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఈ భగవద్గీత మొత్తం ఈ యుద్ధం అసలు రావడానికి కారణం అదే కాబట్టి అతనికి చెప్పాల్సి వస్తున్నది ఈ టాపిక్. ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ఇక్కడ నిన్న చెప్పినట్టు ఇది ఎట్లాంటిది అంటే పాండవులకు కౌరవులకు, ధర్మానికి అధర్మానికి జరిగే యుద్ధం. ఇది రోజు ప్రతి రోజు మనలో, అందుకే అక్కడ మామకాహ పాండవ సపరేషన్ చేశాడు. మళ్ళీ ఎవరు చెప్పేది ఎవరు, ఇక్కడ ధృతరాష్ట్రుడు అంటున్నాడు కాబట్టి సపరేట్ చేస్తున్నాడు. అందుకే ఆ ప్రతి అతని యొక్క ఆ చేసే యాక్షన్స్ లోనే ఆ తత్వం అనేది బోధపడుతుంది. ఇక్కడ ధృతరాష్ట్రుడు మాట్లాడుతున్నాడు ఉవాచ, ఇది లిట్ అంటారు పాస్ట్. ఎప్పుడో జరిగిన విషయాన్ని చెప్పేటప్పుడు లిట్ వాడతారు. ఉవాచ అనే పదంతో ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, అక్కడ మామకాహ పాండవాహ, నా వాళ్ళు పాండవులు, కానీ ఇండైరెక్ట్ లో పాండవులు బుద్ధిమంతులు అని ఆ పాండవాహ అనే పదంతో అక్కడ అది హైలైట్ చేస్తున్నాడు. అంటే తెలియకుండా కూడా, అంటే అప్పుడప్పుడు నోట్లో ఎంచి తెలియకుండా కూడా ఆ మాటలు అట్లనే వస్తాయి. అయితే మామక మా వాళ్ళు, తన పర అనే భేదాన్ని అక్కడ క్రియేట్ చేశాడు. తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసుకోవాలి, ఏం జరుగుతున్నది అక్కడ. తర్వాత ఇప్పుడు సంజయుడు ఏమంటున్నాడు, చెప్పు సంజయ, ఓ సంజయ చెప్పు. చెప్పు అంటే సంజయుడు దివ్య దృష్టితో అక్కడ ఏమేం జరుగుతున్నది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏంది, దుర్యోధనుడు దృష్టాతు పాండవానికం, పాండవుల యొక్క సేనను చూసి దుర్యోధనుడు ఆచార్యుడైన ద్రోణుడి దగ్గరికి వచ్చి అడుగుతాడు. ఏం అడుగుతాడు అంటే, పశ్చైతాం పాండుపుత్రాణం, ఈ పాండుపుత్రుల యొక్క ఈ పెద్ద సేనను చూడు ఓ ఆచార్య, అది నీ శిష్యుడైన ద్రుపదుని కొడుకు దృష్టద్యుమ్నుడు, అతను ఈ సేనను కూర్చాడు, అది నువ్వు ఒక్కసారి చూడు. ఆ సేనలో ఎవరెవరు ఉన్నారు, బలాబలాలు లేకుండా యుద్ధం ఎట్లా చేస్తాం. ఇక్కడ కూడా ఒక రకంగా ఏంది, అవగాహన తెప్పిస్తున్నాడు. ఇది ఒక అవగాహన చర్య అన్నట్టు. ఏంది, మన వాళ్ళెవరు, ఎదుటి వాళ్ళెవరు, ఏం జరగబోతున్నది, మనం గెలుస్తామా లేదా, మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏంటి, అక్కడ ఇక చెప్తున్నాడు అన్నట్టు. అత్ర శూర మహేశ్వాస భీమార్జున సమాయుధి యుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథ. ఇప్పుడు ఈ ప్రథమోధ్యాయంలో అంత మేజర్ ఇంపార్టెంట్ ఇవి ఏమి ఉండవు. అందుకే శంకరాచార్యులు ఇక్కడ దీనికి భాష్యం రాయాలి. శంకరాచార్యుడు రెండో అధ్యాయం నుంచి భాష్యం రాశాడు కాబట్టి ఇవి జనరల్ గా నడుస్తాయి. సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి, ఒక కాంటెక్స్ట్ క్రియేట్ చేయడానికి ఇవన్నీ చెప్పబడ్డాయి అన్నట్టు. అందుకే ఇవి కొద్దిగా తొందరనే ముందరిపోతాయి. ఇక తర్వాత ఒక్కొక్క దానికి మనకు విషయాలు అనేకం ఒకదాని వెనుక ఒకటి ఉరుకుంటూ వస్తాయి. ఎందుకంటే అక్కడ వాడేది ప్రతిది ఎట్లా ఉంటాయంటే జ్ఞానానికి, తత్వానికి సంబంధించినవి ఉంటాయి కాబట్టి అనేక ఎగ్జాంపుల్స్ అక్కడ చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ ఏంటి అంటే మామూలు ఒక్కొక్కటి ఎవరెవరు ఉన్నారు, మన టీంలో ఎవరున్నారు, వాళ్ళ టీంలో ఎవరున్నారు అని ఇక్కడే చెప్తున్నాడు. అత్ర శూర మహేశ్వాస భీమార్జున సమాయుధి యుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథ దృష్టకేతుశ్చేకితాన కాశీరాజశ్చ వీర్యవాన్
పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవ యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. ఇప్పుడు అత్ర ఈ సైన్యంలో శూరాహ మహేశ్వాసాః అంటే గొప్ప శూరులు, శౌర్యం ప్రతాపం కలిగిన వాళ్ళు. మహేశ్వాస, ఇషు అంటే మహా, ఇషు ఆసాహ అంటే పెద్ద పెద్ద ధనుస్సులు కలిగిన వాళ్ళు మహేశ్వాస. ఈ యుద్ధంలో యుధి సప్తమి ఏకవచనం అన్నట్టు. ఈ యుద్ధంలో భీమార్జున సమాహ, భీముడు అర్జునుడు వీళ్లతో సములైన వాళ్ళు అన్నట్టు. భీముడు అర్జునుడు, ఈ భీమార్జునులతో సమానమైన యోధులు యుయుధాన, యుయుధానుడు అనేవాడు ఒకడు, విరాటశ్చ విరాటుడు, తర్వాత మహారథ ద్రుపద, మహారథుడైన ద్రుపదుడు, దృష్టకేతు, దృష్టకేతు అనేవాడు, కాశీరాజు. ఎవరు? కాశీరాజ వీర్యవాన్ పురుజిత్, కాశీరాజు అయిన వీర్యవాన్ పరాక్రమవంతుడు అతను, అతని పేరు పురుజిత్. తర్వాత కుంతిభోజ, కుంతిభోజుడు. కుంతిభోజుడు ఎవరు అంటే ఈ ఇంతకుముందు పృథ అని చెప్పలే, ఎవరు? శూరుని యొక్క కుమార్తె, పాండవుల యొక్క తల్లి కుంతి. ఆమెను ఎవరికి ఇచ్చారు అంటే, ఎవరికి ఇచ్చాడు? అతని ఫ్రెండ్ అయిన కుంతిభోజుడికి ఇచ్చాడు. అంటే ఇప్పుడు కుంతిభోజుడు ఇక్కడ చెప్పిన కుంతిభోజుడు పాండవులకు ఏమవుతాడంటే తల్లి తండ్రి అన్నట్టు. తల్లి తండ్రి అంటే డైరెక్ట్ తండ్రి కాదు, దత్తత తీసుకున్నవాడు అన్నట్టు. అందుకే కుంతీదేవి కుంతి అనే పదం వచ్చింది. కుంతిభోజుడి కుమార్తె కాబట్టి ఆమెకు కుంతి అనే పదం వచ్చింది. ఆ కుంతిభోజుడు ఆయన కూడా యుద్ధంలో పాండవులకు సపోర్ట్ చేస్తాడు కదా, మనవాళ్ళు కాబట్టి వాళ్లకు వాళ్ళది కుంతిభోజుడు ఉన్నాడు. తర్వాత నరపుంగవ, నరపుంగవ శైబ్య, నరుల్లో శ్రేష్ఠుడైన శైభ్యుడనేవాడు. తర్వాత విక్రాంత, పరాక్రమం కలిగిన యుధామన్యు, యుధామన్యు అనేవాడు. తర్వాత వీర్యవాన్ ఉత్తమౌజాః సౌభద్రః, పరాక్రమవంతుడైన ఉత్తమమైన ఓజస్సు. ఓజస్సు అంటే లోపల నుంచి ఒక రకమైన అగ్రెషన్, అది మనం వీర్యం కాపాడినప్పుడు లోపల నుంచి ఒక పవర్ వస్తుంది, అంతర్గతంగా ఉండే అది. ఉత్తమ ఊజ, ఉత్తమమైన ఓజస్సు కలిగిన, ఓజోస్ అంటారు, ఓజస్సు కలిగిన ఎవరు? సౌభద్ర, సుభద్ర కుమారుడైన అభిమన్యుడు. అభిమన్యుడు ఒక్కడే, అందుకు అర్జునుడు లేనప్పుడు అతను పోయి అందరినీ పోయిపిస్తాడు, ఇలాంటి వాడైన అభిమన్యుడు. తర్వాత ద్రౌపదేయ, ద్రౌపది యొక్క కుమారులు, 5 కుమారులు. వీళ్ళందరూ సర్వేవ మహారథ, వీళ్ళందరూ కూడా మహారథులు, ఒక్కడు ఎవడు తక్కువ వాడు కాదు. వీళ్ళందరూ ఎవరు? భీమార్జున సమా. అంటే ఇక్కడ ఓ రకంగా ఇక్కడ దుర్యోధనుడు భయపడ్డా అనేది ఇక్కడ తెలుస్తున్నది. అందరిని వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ కూడా మామూలు వాళ్ళు కాదు, తీసి పడేస్తున్నాడు పాండవ సైన్యాన్ని ఒక రకంగా. ఆ భీమార్జున సమాహ అనే పదంతో ఇప్పుడు దుర్యోధనుని భయం మొదలే కనబడుతున్నది. వాళ్ళందరూ కూడా మామూలు వాళ్ళు కాదు, యుద్ధానికి వచ్చాడైతే వచ్చాడు అహంకారంతో, ఇక్కడ దాకా తెచ్చుకున్నాడు. కానీ ఒక్కసారి ఎంటర్ అయినాక వాళ్ళలో భయం మొదలైంది అని చెప్పడానికి భీమార్జున సమాహ అనే పదం మనం చూసుకోవాలి. అతని స్టేట్ ఆఫ్ మైండ్ మనకు తెలియదు కదా, ఎక్కడ చెప్తున్నాడు? చెప్తలేడు. ఆ స్టేట్ ఆఫ్ మైండ్ అనేది, అందుకే ఇవన్నీ ఏదో చదువుకుంటూ పోడు కాదు, మంచి ఎమోషన్ అర్థం చేసుకోవాలంటే. ఇది దృశ్య కావ్యం కాదు కాబట్టి వాడి ఫేస్ ఎట్లా ఉన్నది, వాడి ఆలోచనలు ఎట్లా ఉన్నవి అని మీరు ఎట్లా చెప్పగలుగుతారు? చెప్పలేరు. అతను వాడే పదాలను బట్టి
వాళ్లను గుర్తుపట్టచ్చు మనం. కాబట్టి ఇక్కడ ఏంది, భీమార్జున సమాహ అనే దాంతో దుర్యోధనుడు ఆల్రెడీ భయంలో పడ్డాడు అని తెలుస్తున్నది. ఆ చెప్పేటప్పుడు అంతా వీళ్ళందరినీ చూపెట్టి ఇవ్వడి తక్కువ కావాడు కాదు, అందరూ పరాక్రమవంతులే, మనం ఇన్ని రోజులు భీమార్జునులకే భయపడ్డాం, ఇప్పుడు ఇంతమంది ఉన్నారు వాళ్ళ దిక్కు అని చెప్తున్నాడు అన్నట్టు. సర్వ ఏవ మహారథ, వీళ్ళందరూ కూడా మహారథులే. తర్వాత అస్మాకంతు విశిష్టాయి తాన్నిబోధ ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. సరే, వాళ్ళందరూ గొప్పవాళ్ళు ఉన్నారు, మన సంగతి ఏంది మరి? అస్మాకం, ఓ ద్విజోత్తమ, ఓ సంస్కారం కలిగిన వాడ, ఓ బ్రాహ్మణోత్తమ, సంస్కార ద్విజ ఉచ్యతే, ఓ ద్విజోత్తమ, ఓ ద్విజశ్రేష్ఠుడా అన్నట్టు. అస్మాకంతో మరి మరి మన సంగతి ఏంది? మన వారిలోనైతే ఏ విశిష్టాహ, ఎవరైతే విశిష్టులు ఉన్నారో గొప్పవాళ్ళు అన్నట్టు. విశిష్టులు అంటే గొప్పవాళ్ళు. విశిష్టాహ తాన్ నిబోధ, వాళ్ళని గురించి కూడా తెలుసుకో. మరి వాళ్ళని చూసి అక్కడ కూడా బాగా ఉన్నారని తెలుసు, నిజమే, కానీ మన వైపు ఎవరు ఉన్నారు? మమ సైన్యస్య నాయకాః తాన్ తే సంజ్ఞార్థం బ్రవీమి. అంటే మన సైన్యంలో, నిబోధ అంటే తెలుసుకో, ఆచార్యునికి పోయి నీతి చెప్తున్నాడు, వీడిని తెలివి కూడా గట్లనే ఉన్నది అన్నట్టు. ఆచార్యుని దగ్గర పోయి తెలుసుకోవాలి పరిస్థితి ఏంటి, ఏం చేద్దామని. దుర్యోధనుడు పోయి ఆయనకే నువ్వే తెలుసుకో అంటున్నాడు అంటేనే వీని భావము ఇలా ఉన్నది. ఒకవైపు భయం, ఒకవైపు మదం, కల్చర్లెస్ ఫెలో అన్నట్టు. అతనికి సలహాలు ఇస్తున్నాడంటేనే అతని కల్చర్ ఏంటి అనేది అర్థమవుతున్నది. ఆయన దగ్గరికి పోయి చెప్తున్నాడు, మన దాంట్లో మరి ఎవరు గొప్పవాళ్ళు వాళ్ళని తెలుసుకో అంటే వానికి తెలియదు అన్నట్ట. నువ్వు తెలుసుకో అని నువ్వు చెప్పేది ఏంది? ఆయన దగ్గర నువ్వు నేర్చుకున్నావు, ఆయనకు మళ్ళీ ఎందుకు చెప్తున్నావు అని అక్కడ అతని సంస్కారాన్ని పెడుతుంది. మమ సైన్యస్య నాయకాః తాన్ తే సంజ్ఞార్థం బ్రవీమి. మన సైన్యంలో నాయకులు ఎవరున్నారో తాన్ తే సంజ్ఞార్థం, వాళ్ళ గురించి నీకు గుర్తు కొరకు, అంటే నువ్వు మర్చిపోయినావేమో మళ్ళీ ఒకసారి, సంజ్ఞ అంటే గుర్తు చేసేది అన్నట్టు, గుర్తు చేయడానికి బ్రవీమి చెప్తున్నాను. ఏం చెప్తున్నాడు? భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిర్ జయద్రథః. భవాన్, నువ్వు గొప్పవాణివి. తర్వాత భీష్మశ్చ, భీష్ముడు. తర్వాత కర్ణుడు, తను ఒక్కొక్కళ్ళ గురించి తన సైన్యంలో ఉన్నవాళ్ళు చెప్తున్నాడు అన్నట్టు. సమితింజయః కృపశ్చ, సమితింజయ అంటే యుద్ధాల్లో జయించే కృపాచార్యుడు. మొదలు వీళ్ళ కృపాచార్యుడే విద్య నేర్పిస్తాడు. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఎక్స్పర్టీస్ కోసం ద్రోణాచార్యుడిని పట్టుకోవచ్చి ద్రోణాచార్యుని ద్వారా వీళ్ళు విద్య నేర్చుకుంటారు. సెకండ్ లెవెల్ వాళ్ళు కూడా చుట్టాలి, కృపుడు, ద్రోణుడు. అశ్వత్థామ, తర్వాత అశ్వత్థామ, ద్రోణాచార్యుడు కుమారుడైన అశ్వత్థామ. తర్వాత వికర్ణుడు, వికర్ణశ్చ. తర్వాత సౌమదత్తి జయద్రథ, సోమదత్తుని కుమారుడైన జయద్రథుడు. వీళ్ళందరూ మన వైపు ఉన్నారు. అన్యేచ బహవః శూర మదర్తే త్యక్త జీవిత నానాశస్త్ర ప్రహరణ సర్వే యుద్ధ విశారద. ఏం చెప్తున్నాడంటే, సరే మన వాళ్ళు అని హైలైట్ చేశాడు, వీళ్ళు ఉన్నారు అని. నానా శస్త్ర ప్రహరణ, వీళ్ళందరూ అనేక శస్త్రాలు, ఆయుధాలు కలిగిన వాళ్ళు. నానా శస్త్ర ప్రహరణ, అనేక శస్త్రాల్లో నేర్పు ఉన్నవాళ్ళు, అవన్నీ ఆయుధాలుగా కలిగిన వాళ్ళు. మదర్తే త్యక్త జీవిత, ఇది కూడా విచిత్రమైన పదం. వీడప్పుడే వాడు అందరు చచ్చినట్టే ఓ రకంగా ఇండికేషన్ ఇస్తున్నాడు. మదర్తే, నా నిమిత్తం, నా కోసము,
త్యక్త జీవిత అంటే త్యక్త జీవిత అనేది ఎట్లా అంటే విడవబడ్డ ప్రాణాలు కలిగిన వాళ్ళు అన్నట్టు. త్యక్త అంటే వదిలిపెట్టబడిన, అంటే నా కోసం ప్రాణాలు వదిలిపెట్టడానికి సిద్ధమైన వాళ్ళు అన్నట్టు. ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ నా కోసం ప్రాణాలు వదిలిపెట్టబడ్డారు అంటే వాళ్ళిగా అన్ని ఆశలు వదిలిపెట్టి, ఇది ఒక రకంగా నెగిటివ్ సౌండ్. కానీ ఆ పదం కూడా ఎట్లా వాడాడంటే ఫ్యూచర్ లో జరగబోయే దానికి ఒక నాంది. అక్కడ అది వాడలే, ఇక్కడ ఇది వాడాడు. మదర్తే త్యక్త జీవితాలందరూ వీళ్ళు వదలడానికి సిద్ధంగా ఉన్నారు అని అసలు అర్థం చెప్పాలి. అంటే నా కోసం ప్రాణం ఇచ్చే వాళ్ళు వీళ్ళందరూ అని చెప్పాలి. కానీ ఆ పదం ఎట్లా పడ్డదంటే వీడి తెలివి అట్లనే ఉన్నది కాబట్టి దుర్యోధన ఉంది. త్యక్త జీవితం అంటే వదిలిపెట్టబడ్డ ప్రాణాలు కలిగిన వాళ్ళు, అంటే ఆల్రెడీ చచ్చారు, నా దిక్కున్నారు, అధర్మం వైపు ఉన్నారు కాబట్టి ఆల్రెడీ చచ్చారు అన్నట్టు. అన్నీ బహవః శూరాః సర్వే యుద్ధ విశారదాః. ఇంకా ఇప్పుడు నేను చెప్పిన వాళ్లే కాకుండా వేరే వాళ్ళు చాలా మంది శూరులు ఉన్నారు. సర్వే వీళ్ళందరూ యుద్ధ విశారదాః, యుద్ధంలో నేర్పు కలిగిన వాళ్ళు అని చెప్తున్నాడు. తర్వాత అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం. పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. ఇప్పుడు ఈ కారణం వల్ల ఇప్పుడు రెండు సేనల విషయాలు మొత్తం వాళ్ళ బలాబలాలు చెప్పి ఈ చెప్పిన కారణం వల్ల భీష్మాభిరక్షితం అస్మాకం బలం, భీష్ముని చేత రక్షింపబడ్డ మన సైన్యం ఏదైతే ఉన్నదో అస్మాకం బలం మన సైన్యము అపర్యాప్తం అంటే ఈ పర్యాప్త, ఇక్కడ కూడా పదం చాలా విచిత్రమైనది. పర్యాప్తం అంటే చాలు అన్నట్టు. ఆ పర్యాప్తం చుట్టూ పర్యాప్తం చాలు, ఆ పర్యాప్తం అయిందా అంటే మొత్తం అయిపోయిందా చాలా అన్నట్టు. అపర్యాప్తం అంటే ఇంకోటి ఏంటి అంటే చాలా అంటే అపర్యాప్తం అంటే ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నాడు అంటే అపరిమితమైనది అని చెప్పదలుచుకున్నాడు. మన సైన్యం చాలా గొప్పది, ఎందుకంటే 11 అక్షౌహిణీల సైన్యం. మనది చాలా పెద్దది, వాళ్ళ దగ్గర మాత్రం 7 ఉన్నాయి, మన దగ్గర 11 ఉన్నాయి. మరి మనది పెద్దది, కానీ అపర్యాప్తం అనే పదంలో ఇది సరిపోదు అని నెగిటివ్. యాక్చువల్ గా దాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకుంటే మనది సైన్యము సరిపోదు అనే యొక్క మీనింగ్ కొడుతున్నది ఇక్కడ. కానీ భీమాభిరక్షితం ఏతేషాం ఇదం బలం పర్యాప్తం. భీమునితో రక్షింపబడే, ఎందుకంటే వీనికి భీముడు అంటే భయం ఎక్కువ, వీడిని చంపుతా అని మొదలే ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి భీముడు అంటే భయం కాబట్టి. తర్వాత ఇంకొక మీనింగ్ భీమాభిరక్షితం అంటే భీముడు అని ఒకటే కాకుండా భయంకరులైన వాళ్లతో అన్నట్టు. భీమ అంటే భయంకరులైన వాళ్లతో, భీమాభి అక్షితం, భీమాభిరక్షితం అంటే భయంకరమైన వాళ్లతో ఉన్న వాళ్ళ సైన్యం ఏదైతే ఉన్నదో అది పర్యాప్తం, చాలు. అది చాలు అనే మీనింగ్ ఉంటది పర్యాప్తం. ఇక్కడ ఏం తీస్తున్నాడు, ఇతను ఏం చెప్పదలుచుకున్నాడు అంటే అది పరిమితమైనది అని చెప్తున్నాడు. కానీ పర్యాప్తం ఆ పదాలు వాడకంలో 2 సెన్సెస్ వస్తున్నాయి అన్నట్టు. అంటే ముందర జరగబోయే విషయాలను చాలా అద్భుతంగా కవి, ఎందుకంటే రాసింది ఎవరు, వ్యాస భగవానుడు. రాసినప్పుడు ఎట్లా ఉంటది, తర్వాత అక్కడ చెప్పేవాడు ఎవరు, సంజయుడు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు, ధృతరాష్ట్రునికి చెప్తున్నాడు. సంజయుని మాటలు పిచ్చి పిచ్చిగా మాట్లాడు, ఆయన జ్ఞాని, చెప్పే చాలా తెలివిగా చెప్తారు. అక్కడ చండీ సప్తశతిలో 5వ అధ్యాయంలో దేవి ఎట్లనైతే ఆ సుగ్రీవుడు దూతకు ఎట్లనైతే సుగ్రీవుడు అనే శుంభుర దూతకు ఏ విధంగానైతే తెలివిగా జవాబులు ఇచ్చిందో, ఈ మాటల్లో తెలివివంతుడు జ్ఞాని ఎప్పుడు అతని మాటల్లో చాలా విచిత్రమైన అవి ఉంటాయి. దాన్ని బట్టి వీడు అర్థం చేసుకోవాలి.
అదంతా ఈజీగా అర్థం కాదు. ఇక్కడ కూడా చెప్పేవాడు సంజయుడు. ఈ మొత్తం రాసింది ఎవరు? వ్యాసేన గ్రథిత పురాణమునిన. సో వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఉండదు, దాంట్లో చాలా అద్భుతమైన పదాలు వాడతారు. ఎందుకంటే వాగ్దేవి వాళ్ళ కంట్రోల్లో ఉంటది, సరస్వతి వాళ్ళ నాలుక మీద సంచరిస్తుంటది. అలాంటి వాళ్ళు మాట్లాడేవి ఎట్లా ఉంటాయి? తప్పులు ఉంటాయా? ఉండవు. ఇక్కడ చూస్తే వీడు దుర్యోధనుడు, వీడు అజ్ఞాని, మదం పట్టిన వాడు. వాడు తెలియకుండానే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాడు. వాళ్ళలో భయం ఉన్నది ఒకవైపు మదం ఉన్నది. ఆ మదం వల్ల వాడు దిగి వస్తున్నాడు, అహంకారం వల్ల వాడు కిందికి దిగుతున్నాడు, కానీ వాడి లోపల వాడికి భయం ఉన్నది. కాబట్టి ఇట్లాంటి పదాలతో చాలా అద్భుతంగా చెప్పారు. వీళ్ళ సైన్యం పర్యాప్తం, ఇది పరిస్థితి. తన దగ్గర ఎక్కువ మంది ఉన్నా వాణి భయం వాడుకున్నది. వీళ్ళు తక్కువ మంది ఉన్నా వీళ్ళు ధర్మం వైపు ఉన్నారని వానికి కూడా తెలుసు లోపల. అయనేషు చ సర్వేషు యథాభాగం అవస్థిత భీష్మం ఏవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి. భవంతః మీరు, సర్వే ఏవ హి మీరందరూ ఎవరైతే ఉన్నారో, సర్వేషు అయనేషు యథాభాగం భీష్మమేవ రక్షంతు. మీరందరూ సర్వేషు అయనేషు అనేక స్థానాల్లో అన్నట్టు. సేనను కూర్చున్నప్పుడు ముందర వెనుక పక్కలకు ఉంటారు కదా, మీ స్థానాల్లో ఉండి యథాభాగం మీ స్థానాన్ని అనుసరించి, అంటే మీ యొక్క రోల్ ఏదైతే ఉన్నదో ఆ రోల్ను అనుసరించి భీష్మమేవ, ఎందుకంటే భీష్ముడు అక్కడ సైన్యాధ్యక్షుడు, కమాండర్ ఇన్ చీఫ్. కాబట్టి ఆ భీష్ముడిని, ఎందుకంటే ఆయన పోతే ఆయన ఏం చెప్తే అది వీళ్ళు ఫాలో కావాలి. సో ఆయన ఏం చెప్తే అది మీరు ఫాలో కండి అని చెప్తున్నాడు అన్నట్టు. భీష్మమేవ రక్షంతు, భీష్ముడిని రక్షించుండి. ఎందుకంటే భీష్ముడు పోయినాడంటే ఇక కథ అయిపోయింది, సగం బలం అంతా భీష్మునితోటే ఉన్నది. కాబట్టి ఆయనను రక్షించండి అని చెప్తున్నాడు. ఈ మాటలన్నీ కూడా ఒక రకంగా అర్థం పర్థం లేదు. ఈ దుర్యోధనుడికి బుద్ధి లేదు. ఆయన తెలిసినవాడు, ద్రోణాచార్యుడు దీనికి నేర్పినవాడు. అక్కడ రక్షించేది భీష్ముడు. అలాంటి వాళ్ళు ఉండగా వీడు పోయి అతి మాట్లాడుతున్నాడు అంటేనే వీడి మూర్ఖత్వం ఏందో తెలుస్తుంది అన్నట్టు. తస్య సంజనయన్ హర్షం కురువృద్ధ పితామహ సింహనాదం వినద్యోచ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్. ప్రతాపవాన్ కురువృద్ధ, ప్రతాపవంతుడైన కురువృద్ధ, కౌరవుల్లో వృద్ధుడు అయిన భీష్మ పితామహ అంటే భీష్ముడు, తస్య హర్షం సంజనయన్, మరి ఒకటి ఇచ్చాడు కదా రోల్, కమాండర్ ఇన్ చీఫ్ రోల్ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు పని చేయాలి, ఏదో ఒకటి లోపల ఇష్టం ఉన్నా లేకున్నా పని చేయాలి. కాబట్టి తస్య హర్షం సంజనయన్, ఈ దుర్యోధనునికి ఆనందాన్ని పుట్టిస్తూ, సంజనయన్ సంజనయన్, జనయత్ జనయన్ ఈ శత్రు ప్రత్యయం, పుట్టిస్తూ అన్నట్టు ప్రజెంట్ పార్టిసిపుల్. ఆనందాన్ని పుట్టిస్తూ ఉచ్చైహి సింహనాదం వినద్య, చాలా గట్టిగా సింహనాదాన్ని, సింహం ఎట్లనైతే ధ్వని చేస్తుందో ఆ విధంగా వినద్య ధ్వని చేసి శంఖం ప్రదద్మౌ, శంఖాన్ని పూరించాడు. తర్వాత తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్య హన్యంత సశబ్దం తుములో అభవత్. ఆ తర్వాత ఏమైంది? సహసైవ, వెంటనే యుద్ధాన్ని మొదలుపెట్టినట్టు శంఖాన్ని పూరించాడు. ఎవరు? భీష్ముడు. ఎందుకు అంటే దుర్యోధనుడికి ఆనందాన్ని ఇవ్వాలని. తర్వాత వెంటనే ఇక శంఖాలు, భేరులు, దుందుబులు అన్ని మొదలైనవి. అందరూ మోగించడం మొదలుపెట్టారు.
అంటే యుద్ధము స్టార్ట్ చేశారు కౌరవులు. యుద్ధము ఇక స్టార్ట్ అని శంఖాలు మొదటి అస్త్రం అస్త్రం అంటే అక్కడ అర్థం కదా, బాణం వేసుడని కాదు. ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా మీద కాల్దు విన్నట్టు మొదలేదో పని చేసింది, మనం అనవసరంగా గెలుకాం. వాడు గెలుక్కుంటే ఇక వీళ్ళు మీద పడతారు. అట్లనే ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే కౌరవులు మొదలు పెట్టారు అన్నట్టు. శంఖం అంటే అక్కడ స్టార్ట్, శంఖనాదం చేశారు అంటే మొదలు పెట్టారు అన్నట్టు. ఇక అందరూ మోగించడం మొదలు పెట్టారు. పెట్టగానే సశబ్ద, ఆ శబ్దము తుములహ అభవత్, అంత వ్యాకులంగా తయారైందని. ఎందుకంటే యుద్ధం కాబట్టి దుష్టులు మొదలు పెట్టే వరకు అక్కడంతా వ్యాకులత్వం చెందింది ఆ వాతావరణం అంతా. తతః శ్వేతై హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతు. ఆ తరువాత శ్వేతై హయై యుక్తే, ఇక్కడ కూడా వీళ్ళు అర్జునుని తత్వాన్ని అంటే పాండవుల సేన తత్వాన్ని ఇక్కడ మళ్ళీ అక్కడ ఇండికేట్ చేస్తున్నారు. వీళ్ళు ధర్మం వైపు ఉన్నారు అని చెప్పడానికి. శ్వేతై హయై, తెల్లని గుర్రాలతో కూర్చోబడ్డ, తెల్లని గుర్రాలు అంటే గుర్రాలను దేంతో పోలుస్తారంటే ఇంద్రియాలు. ఇంద్రియాలు ఎట్లా ఉన్నవి అంటే సత్వగుణ సంపన్నులు వీళ్ళు. అందుకే ధర్మం వైపు ఉన్న వాళ్ళు సత్వగుణ సంపన్నులు. రజోగుణం శుద్ధి అయి సత్వగుణ సంపన్నులు అయిన వాళ్ళు ధర్మం వైపు ఉంటారు. అట్లనే ఇక్కడ శ్వేతై హయై యుక్తే మహతి స్యందనే అంటే చాలా గొప్ప రథంలో స్థితవు ఉన్న మాధవ శ్రీకృష్ణుడు, పాండవశ్చైవ, పాండవ అంటే ఇక్కడ అర్జునుడు అన్నట్టు. అటు కృష్ణుడు ఇటు అర్జునుడు, వీళ్ళు దేని మీద ఉన్నారు? గొప్ప రథం మీద ఉన్నారు, స్యందని. తర్వాత దానికి గుర్రాలు ఏమున్నాయి? తెల్లని గుర్రాలు ఉన్నాయి. తర్వాత దివ్యౌ శంఖౌ ప్రదద్మతు, ఇక్కడ కూడా చూడండి, అక్కడ మామూలుగా శంఖం ప్రదద్మవు అని అన్నాడు. ఎవరు? భీష్ముడు చేసినప్పుడు. ఎందుకంటే అది అధర్మం వైపు నుంచి వచ్చిన నాదం. వీళ్ళు మరి దానికి రెస్పాన్స్ ఎట్లా ఇచ్చారు అంటే దివ్యౌ శంఖవు ప్రదద్మతు, వీళ్ళు దానికి దివ్య భావాలతో కూడిన ప్రతిస్పందన ఇచ్చారన్నట్టు. అందుకే దివ్యౌ శంఖవు, ఇద్దరి శంఖాలు నరనారాయణుల స్వరూపాలైన వీళ్ళు తమ దివ్య శంఖాలను పూరించారు అంటే స్టార్ట్ అయింది అన్నట్టు. ఇక్కడికి వాళ్ళ ఆపుదాం. అంటే శత్రువు ఎగురుతుంటాడు, ఎగురుతున్నప్పుడు వీడి రెస్పాన్స్ చాలా అందంగా ఇస్తాడు. అట్లా అందుకే శత్రువు మొదలు పెట్టాడు వాళ్ళ చెడ్డ పనులతో. చెడ్డ పనులు చేయడం అనేది కూడా ఒక శంఖనాదం. ధైర్యంగా ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం, ఇష్టం ఉన్నట్టు చేయడం, అది అధర్మమైన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అది వాళ్ళ శంఖనాదానికి సింబల్ అన్నట్టు. ధైర్యంగా చేస్తున్నారు. చేసినప్పుడు దానికి కౌంటర్ ఏదైతే ఉన్నదో నరనారాయణుల స్వరూపులైన కృష్ణార్జునులు ఏం చేశారు? వాళ్ళ దివ్య శంఖాలను అంటే దివ్యనాదము, దివ్య వాక్కులను ప్రసరింపజేశారు అన్నట్టు. ఇటు నుంచి దివ్య వాక్కులు పోయినాయి, అటు నుంచి మామూలు శబ్దాలు వచ్చినాయి అని ఇక్కడికి ఆపుదాం. అంటే ఇప్పుడు సరస్వతీదేవి ఏమిస్తుంది? జ్ఞానం ఇస్తుంది. జ్ఞానంతో కూడిన శబ్దం సరస్వతీదేవి ఇస్తుంది. శబ్దం ఎట్లా ఉండాలి? దివ్యంగా ఉండాలి, దివ్య భావాలతో ఉండాలి. దాంట్లో ఏంటి అంటే తమో గుణంతో అహంకారంతో కూడిన శబ్దాలు చేయకూడదు. అంటే మాటలు, శబ్దం అంటే మనం మాట్లాడే ప్రతి మాట ఒక శబ్దమే. దాంట్లో ఎక్కడ కూడా దివ్య భావాలే వెళ్ళాలి కానీ వేరే వెళ్ళొద్దు. అప్పుడు మనం కరెక్ట్ పాత్ లో ఉన్నట్టు. శబ్దం అంటే ఒక పైకి మాట్లాడేదే కాదు, ఈ లోపల సంచరించే ప్రతి వాక్కు ఏదైతే ఉంటుందో ఆ వాక్కు దివ్య స్వభావంతో ఉండాలి.
పైకి మాట్లాడేది బయట వాళ్ళకు తెలుస్తుంది, లోపల మీరు అనుకునేది మీకు తెలుస్తుంది. కాబట్టి లోపల సంచరించేవి సరిగ్గా ఉంటే పైకి సరిగ్గా వస్తుంది. ఇవన్నీ మూడు సింక్ లో లేకుంటే మనస్సు, వాక్కు, కర్మ వాళ్ళు దురాత్ములు. కాబట్టి మూడు సింక్ లో ఉండాలి. మీరు లోపల ఏదైతే మనస్సులో వాక్కు, పరాపశ్యంతి, మధ్యమ, ఈ మూడింటిని యాక్టివేట్ కావాలి. పరావాక్కు ఒకసారి యాక్టివేట్ అయిందంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ వాక్కులో దివ్యత్వమే ఉంటుంది బై డిఫాల్ట్. పరావాక్కు మంచిగా ఎనేబుల్ అయినప్పుడు, యాక్టివేట్ అయినప్పుడు ప్రతిదీ శుద్ధి చేసుకొని అది బయటికి వస్తుంది. ప్రయాణం పూర్తి చేసుకొని ఇది గొంతు ద్వారా బయటికి వస్తుంది. అందుకే లోపల కూడా ఆ సాధన ద్వారా, సాధన అంటే ఏంటి? మనం చేసే ప్రతి పని అహంకార నాశ, అంటే అహంకార ముక్తంగా ఉండాలి. అంటే అర్థం ఏంటి? ఇక్కడ కూడా నేను చేశాను అనే భావం రాకుండా ఉండాలి. అది ఎట్లా వస్తుంది అంటే కేవలం గురువు యొక్క శరణాగతి పొందడం ద్వారా వస్తుంది, వేరే ఆప్షన్ లేదు. అట్లా ఉన్నప్పుడు పరావాక్కు యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయినప్పుడు ప్రయాణం అంతా శుద్ధి అవుతుంది. అప్పుడు మీలోంచి బయటికి వచ్చే వాక్కు దివ్య ఉశంఖవు లాగా ఉంటుంది, అంటే దివ్యనాదము అవుతుంది. కృష్ణార్జునులాగా దివ్యవాక్కు నోట్ల నుంచి బయటికి వస్తుంది. ఇక్కడ వీళ్ళు పూరించిన ఏదైతే ఉందో ఇది అంతర్గతంగా, బహిర్గతంగా. లోపల కూడా దివ్యవాక్కుతో ఏమైతే గురు శిష్యులు అంతర్గతంగా వాళ్ళు ముక్త స్థితిలో ఉంటారు. తర్వాత బయటికి చేసే పనులు కూడా అవన్నీ ప్రపంచాన్ని శుద్ధి చేసి మంచి మార్గం వైపు పట్టుకపోయేలాగా చేస్తాయి. కాబట్టి వాగ్దేవత అయిన సరస్వతి వాక్శక్తిలోనే మొత్తం ఉంటుంది. వాక్కు లేకుండా ఏది నడవదు. శక్తి లేకుండా శివుడు ఏం చేయలేడు. పరబ్రహ్మ బై డిఫాల్ట్ ఏం చేయలేడు, శక్తి ఉండాల్సిందే. శివశక్తి ఆయుక్తో ఏది భవతి శక్తి ప్రభావితం నచేత్ ఏవం నఖలు కుశల స్పందితం అపి. శక్తి యొక్క అది లేకుండా శివుడు ఏమీ చేయలేడు, ఇంచు కూడా కదలలేడు. అందుకే వాక్శక్తి స్వరూపం స్త్రీ శక్తి అన్నట్టు ఈమె బ్రహ్మ యొక్క స్త్రీ శక్తి. ఈమె యొక్క పవర్ లేకుండా బ్రహ్మ ఏమి చేయలేడు, సృష్టి చెయ్యలేడు. సరస్వతి సహస్రనామాల్లో కూడా ఉంటది, సరస్వతి లేకుండా బ్రహ్మ ఏం చేయలేడు. అంటే శక్తి లేకుండా శివుడు ఏం చేయలేడు అన్నట్టు. ఇక్కడ బ్రహ్మ అంటే ఆయన సపరేట్ పర్సన్ ఇట్లా కాదు. ఇట్లా తీసుకోవాలి అంటే ఆ పరబ్రహ్మ శక్తి లేకుండా ఏ పని చేయలేడు అనేది తెలుసుకోవాలి. అందుకే వాక్ శక్తి లేకుండా మనం ఏది చేయలేం ప్రపంచంలో. ఆ వాక్ శక్తి ఎలా ఉండాలి? శక్తి ఎట్లా ఉండాలంటే శుద్ధమై రావాలి. శుద్ధమై రావాలి అంటే ఎక్కడి నుంచి రావాలి? శుద్ధం ఎట్లయితుంది అంటే పరబ్రహ్మ నుంచి రావాలి. పరబ్రహ్మ అంటే గురు సాక్షాత్ పరబ్రహ్మ. అహంకార రహితంగా బయటికి రావాలి అది శబ్దం. అది వచ్చినప్పుడు వాళ్ళు పవిత్రులైతారు, లోకాన్ని అది పవిత్రం చేస్తుంది. అందుకే ఇవి చాలా జాగ్రత్తగా అన్నిటినీ అన్వయం చేసుకోవాలి. మళ్ళీ రేపు కలుద్దాం. మంచిగా ఇవాళ వాగ్దేవి ఉపాసన, సరస్వతి ఉపాసన అంటే ఏదో మామూలుగా చదవడం కాదు, ఆ వాక్శక్తి మీద దృష్టి పెట్టండి. గాయత్రి జపం చేసుకోండి ఇవాళ 27 చేసుకొని ఆ వాక్కు ఏం నడుస్తుంది లోపల. దివ్య వాక్కు మనిషిని చాలా ఒక తేజస్సునిస్తుంది. వాళ్ళు లోపల వాక్కు సరిగ్గా సంచరించకుంటే ఫేస్ లో కళ ఎగిరిపోతుంది, భయం, అన్ని వేరే వేరే నెగిటివ్ ఫీలింగ్స్ అన్ని వస్తుంటాయి అన్నట్టు. కాబట్టి వాక్ శక్తిని మంచిగా రక్షించుకోవాలి. మన ఆలోచనలు అన్ని ప్రతి లోపల జరిగేదంతా వాక్ సంచారం, సరస్వతి సంచారం నడుస్తుంటది. దాన్ని చాలా దివ్యంగా ఉంచుకోవాలి. అది మంచిగా ఉన్నదంటే మనిషికి ఏ రోగం ఉండదు. మానసిక రోగాలు
ఈ రోగాలన్నిటికీ రావడానికి కారణం ఏంటంటే వాక్ శక్తిని సరిగ్గా మనం చూస్తలేం, దాని మీద దృష్టి పెడుతలేం. మన ఆలోచనలన్నీ దివ్యంగా ఉండకుండా కలుషితంగా ఉంటున్నాయి. కాబట్టి దాని మీద కొద్దిగా దృష్టి పెట్టుండే, అదే వాగు ఉపాసన, దేవి ఉపాసన. ఓకే, మళ్ళీ రేపు కలుద్దాం. శుభం.